Hello everyone, welcome back to Advaita Academy and welcome back to the fourth video on Fourier transform of standard signals. సో లాస్ట్ 3 వీడియోస్ నుంచి మనము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ సిగ్నల్స్ గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. సో ఈ వీడియోలో ఇంకొక 2 సిగ్నల్స్‌కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం. ఓకే, ఈ 2 సిగ్నల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. రైట్, సో ఈ వీడియోలో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయే సిగ్నల్ అంటే ఏ సిగ్నల్‌కి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటున్నామంటే ఫస్ట్‌దొచ్చేసి సిగ్నమ్ ఫంక్షన్. ఓకే, సిగ్నమ్ ఫంక్షన్. ఈ సిగ్నల్‌కి మనము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం. సో రిప్రజెంటేషన్ ఏంటి? ఎస్‌జీఎన్ ఆఫ్ టీ. అవునా? సో మనకు ఆల్రెడీ తెలుసు సిగ్నమ్ ఫంక్షన్‌కి ఇప్పుడు మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. సో సిగ్నమ్ ఫంక్షన్ రిప్రజెంటేషన్ చెప్పండి. ఎస్‌జీఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ టీ గ్రేటర్ థాన్ 0, ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు -1 వెన్ టీ ఈజ్ లెస్ థాన్ 0. ఓకే, సో డైరెక్ట్‌గా మనం సిగ్నమ్ ఫంక్షన్‌కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోలేము. ఎందుకు సార్ అంటే, ఎప్పుడైనా సరే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ అబ్సల్యూట్‌లీ ఇంటిగ్రబుల్ సిగ్నల్స్. ఇది మనం ఫోరియర్ సిరీస్‌లో కూడా అప్లై చేస్తాం. అవునా? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఓకే, దానికి కావాల్సిన పాయింట్ రాస్తాను. ఈజ్ అప్లికబుల్, Fourier transform is applicable only for absolutely integrable signals. Absolutely integrable. Absolutely integrable signals. ఓకే, సో సిగ్నల్స్ అనేవి ఈ అబ్సల్యూట్ ఇంటిగ్రబుల్ అంటే అర్థం ఏంటంటే ఇంటిగ్రల్ -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ చేసి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ డిటీ చేస్తే దిస్ షుడ్ బి లెస్ దాన్ ఇన్ఫినిటీ ఉండాలి. దిస్ షుడ్ బి లెస్ దాన్ ఇన్ఫినిటీ ఉండాలి. ఇలాంటి సిగ్నల్స్‌కి మాత్రమే, ఓకే, సో ఇలాంటి సిగ్నల్స్‌కి మాత్రమే మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేయొచ్చు. అదే ఇప్పుడు సిగ్నమ్ ఫంక్షన్‌కి వచ్చేసినప్పటికి ఏమైతే చూడండి. సో సిగ్నమ్ ఫంక్షన్ మీరు డ్రా చేసినప్పుడు, పిక్టోరియల్‌గా డ్రా చేసినప్పుడు ఎలా ఉంటుంది? సో ఇట్ ఈస్ 1 ఫర్ పాజిటివ్ వాల్యూస్ అండ్ -1 ఫర్ నెగెటివ్ వాల్యూస్. -1 ఫర్ నెగెటివ్ వాల్యూస్ అండ్ ఇట్ ఈస్ 0 ఫర్ 0. ఓకే, అండ్ దిస్ ఈస్ +1 ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైమ్. సో ఇది మీ సిగ్నమ్ ఫంక్షన్ అవుతుంది. అవునా కదా? రైట్, ఇది మన సిగ్నమ్ ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎస్‌జీఎన్ ఆఫ్ టీ అన్నప్పుడు ఏమైతది? మాడ్యులస్ అన్నప్పుడు ప్లస్ కూడా నెగెటివ్ అయితది. నెగెటివ్ ఉన్నది కూడా పాజిటివ్ సైడ్ వస్తుంది కదా! కాబట్టి నెగెటివ్ సైడ్ కూడా మనకేమైపోతుంది? పాజిటివ్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైమ్ ఇది ఆల్రెడీ పాజిటివే. అవునా కదా? ఇది ఆల్రెడీ పాజిటివే. కానీ నెగెటివ్ వాల్యూస్ కూడా ఇప్పుడు ఏమైపోతది? -1 కాస్త, ఎందుకంటే మనం మాడ్యులస్ చేస్తున్నాం కదా! మాడ్యులస్ ఆఫ్ -1 అంటే +1 అయిపోతుందన్నమాట. సో ఇట్ ఈస్ నౌ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఓకే, అండ్ ఇట్స్ హైట్ ఈస్ 1. అవునా కదా? హైట్ మాత్రం 1. సో నౌ ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. అప్పుడేమైతది? అప్పుడు టోటల్ ఏరియా ఏమైతది చెప్పండి? ఇక ఇప్పుడు ఇంటిగ్రల్ అంటే మనం జనరల్‌గా ఏరియానే అంటాం కదా! మనం మ్యాథ్స్ నుంచి నేర్చుకున్నాం కదా! సో ఏరియా అంటే అంటాం. సో జనరల్‌గా ఏరియా ఏమైతది? 1 ఇంటూ ఇన్ఫినిటీ -ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అయిపోతుంది. 1 ఇంటూ ఇన్ఫినిటీ ఏమైతది? ఇన్ఫినిటీ అయిపోతది. సో ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్‌లీ ఇంటిగ్రబుల్. ఎస్‌జీఎన్ ఆఫ్ టీ ఏది? ఎస్‌జీఎన్ ఆఫ్ టీ ఈస్ నాట్ అబ్సల్యూట్‌లీ ఇంటిగ్రబుల్. అర్థమవుతుందా? సో డైరెక్ట్‌గా కనుక్కోవడానికి వీల్లేదు. ఓకేనా? సో అప్పుడు అందుకోసం మనం ఏం చేస్తామంటే మల్టిప్లై. ఓకే, మరి ఎలాగోలా కనుక్కోవాలి కదా! సో దానికోసం ఏం చేద్దామంటే మల్టిప్లై ఎస్‌జీఎన్ ఆఫ్ టీ ఇచ్చిన సిగ్నమ్ ఫంక్షన్‌ని డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్, ఇందాక మనం లాస్ట్ వీడియోలో మనం సెకండ్ వీడియోలో మనము డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్‌కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం కదా! సో ఆ డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్ సిగ్నల్‌తో మల్టిప్లై చేసి అండ్ ఎట్ లాస్ట్ అండ్ సబ్స్టిట్యూట్ ఏ విత్ 0 అంటే ఎలా? లిమిట్ యాస్ ఏ టెండ్స్ టు 0 అని మనం సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. అర్థమైందా? రైట్. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్‌ని డైరెక్ట్‌గా కనుక్కోలేం కాబట్టి ఏం చేస్తున్నాం? ఇక్కడ e⁻−a ఇంటూ mod tతో మల్టిప్లై చేసి లాస్ట్‌లో ఏ ప్లేస్‌లో 0 పెడితే ఇదంతా కూడా 1 అయితది కదా! సో 1 ఇంటూ సిగ్నమ్ ఆఫ్ టీ అంటే మళ్ళీ సిగ్నమ్ ఆఫ్ టీనే అయిపోతుంది.
1 ఇంటూ సిగ్నమ్ ఆఫ్ టీ అంటే మళ్ళీ సిగ్నమ్ ఆఫ్ టీనే అయిపోతుంది. కాబట్టి మనకు చేంజ్ ఏమీ ఉండదనమాట. సో, ఇలా మనము మోడిఫై చేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు చెప్పండి. అప్పుడు మనకు ఎక్స్ ఆఫ్ ఒమేగా ఏమైతదని చెప్పండి? ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాస్ ఏ టెండ్స్ టు 0. ఫస్ట్ నుంచి రాద్దాం. లిమిట్ యాస్ ఏ టెండ్స్ టు 0 ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ, 0 టు ఇన్ఫినిటీ. మనకు తెలుసు కదా! ఈ పవర్ మైనస్ ఏటీ అంటే ఇది పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైమ్ గదా! పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైమ్‌కి వాట్ ఈస్ సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ మనం ఏ విధంగా తీసుకుంటున్నామా? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏ మోడ్ టీ ఇంటూ సిగ్నమ్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఓకే. ఫర్ పాజిటివ్ వాల్యూస్ టీ ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టీ. ఓకే. పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైమ్ ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఏమైతే చెప్పండి? ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సిగ్నమ్ ఆఫ్ టీ అంటే కూడా 1 గదా! అవునా గదా! ఫర్ పాజిటివ్ వాల్యూస్ 1 కాబట్టి ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ 1 అంటే ఈ పవర్ మైనస్ ఏటీనే అయిపోతుంది. అదే నెగెటివ్ వాల్యూస్ ఆఫ్ టైమ్‌కి మనకు ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మైనస్ టీ అయితది. ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ మైనస్ టీ అంటే ఈ పవర్ ఏటీ అండ్ సిగ్నమ్ వాల్యూ ఎంత? -1 కాబట్టి ఇంటూ -1 అయితది. మైనస్ ఈ పవర్ ఏటీ అయిపోతది. ఇవి ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? సో, చెప్పండి అప్పుడేమైతది? ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డీటీ ప్లస్ ఇంటిగ్రల్ ఓకే. ఫర్ నెగెటివ్ వాల్యూస్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఇక్కడ మైనస్ ఉంది కదా! మైనస్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డీటీ అయిపోతుంది. ఓకేనా? సో, దీన్ని కొద్దిగా ఇటు పక్కకు రాద్దాం. పాజిటివ్ వాల్యూ ఆఫ్ టీ అనేది. ఓకే. పాజిటివ్ వాల్యూ ఆఫ్ టీ. అర్థమైందా ఇక్కడి వరకు? రైట్. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నామంటే దిస్ ఈస్ ద రీజన్. ఫర్ ఫైండింగ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇట్ షుడ్ బి అబ్సల్యూట్‌లీ ఇంటిగ్రబుల్. ఓకే. ఇంటిగ్రబుల్ కాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ డబుల్ సైడెడ్ ఎక్స్‌పోనెన్షియల్ వి ఆర్ ఫైండింగ్ ద ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్. ఓకేనా? రైట్. ఇప్పుడేమైతది చెప్పండి? ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాస్ ఏ టెండ్స్ టు 0 ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఇదెలా ఉంది? ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉందా లేదా? ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎమ్ ప్లస్ ఎన్. అక్కడ మైనస్ టీని కూడా కామన్ తీద్దాం. ఈ రెండిట్లోంచి మైనస్ టీని కూడా కామన్ తీద్దాం. సో, అప్పుడేమైతది? ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ టీ డీటీ ఓకే. డీటీ మైనస్ ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది కదా! అవునా కదా! ప్లస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కదా! ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ రాస్తున్నాను. పైన ఇది కూడా ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ లాగా ఉంది. అవునా? ఏ పవర్ ఎమ్ ప్లస్ ఎన్. కాబట్టి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఈ పవర్ ఏ మైనస్ జే ఒమేగా టీ. ఈ పవర్ ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ టీ డీటీ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ సేమ్ మీకు ఫార్ములాస్ తెలుసు కదా! సో, లిమిట్ యాస్ ఏ టెండ్స్ టు 0 సో, ఇప్పుడు చెప్పండి ఇదేమైతది? ఇది ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ డీటీ అంటే -1/a ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ. అవునా? సో, అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ డీటీ అంటే 1/a ఈ పవర్ ఏటీ. ఇక్కడ ఏ ప్లేస్‌లో ఏ మైనస్ జే ఒమేగా, ఏ ప్లస్ జే ఒమేగా ఉన్నాయి. అంతే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇది. ఈ ఫార్ములా ప్రకారం -1/a ప్లస్ జే ఒమేగా ఇంటూ హ్మ్. ఈ పవర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ జే ఒమేగా ఇంటూ టీ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. ఓకే. మైనస్ మళ్ళీ ఇది ఈ ఫార్ములా ప్రకారం 1/a మైనస్ జే ఒమేగా ఇంటూ ఈ పవర్ ఏ మైనస్ జే ఒమేగా ఇంటూ టీ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు 0. అర్థమవుతుందా? రైట్. సో, సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాస్ ఏ టెండ్స్ టు 0 కొద్దిగా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ జాగ్రత్త అర్థం చేసుకోండి ఈజీనే. ఓకేనా? సో, చెప్పండి అప్పుడేమైతది? -1/a ప్లస్ జే ఒమేగా -1/a ప్లస్ జే ఒమేగా ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అయిపోతది. అవునా? ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ.
ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ 0 ఎందుకంటే సెకండ్ లిమిట్ 0 ఉంది కాబట్టి. -1/a మైనస్ జే ఒమేగా ఇంటూ -1/a మైనస్ జే ఒమేగా ఇంటూ మళ్ళీ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే a మైనస్ జే ఒమేగా ఇంటూ 0 అంటే 0నే అవునా? ఈ పవర్ 0 మైనస్ ఇదేమైతది? ఈ పవర్ టీ ప్లేస్‌లో మైనస్ ఇన్ఫినిటీ పెడితే మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ a మైనస్ జే ఒమేగా అంటే మైనస్ ఇన్ఫినిటీనే అయిపోతది. కాబట్టి ఇది ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అయిపోతుంది. ఓకే. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ యాస్ a టెండ్స్ టు 0 మనకు తెలుసు కదా! ఇదెంత? 0 ఇదెంత? 1 ఇదెంత? 1 ఇదెంత? 0 ఎందుకంటే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 1/e పవర్ ఇన్ఫినిటీ, 1/ఇన్ఫినిటీ, e పవర్ ఇన్ఫినిటీ అంటే కూడా ఇన్ఫినిటీనే కదా! 1/ఇన్ఫినిటీ అంటే 0 అనమాట. ఓకే. ఇప్పుడు ఏమైతది ఇది 0 - 1 అంటే -1 ఇక్కడ ఆల్రెడీ ఇంకొక -1 ఉంది. కాబట్టి ఏమైతది 1/a ప్లస్ జే ఒమేగా అయిపోతది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతది. సో ఇక్కడ 1 - 0 1 - 0 అన్నప్పుడు 1 వస్తుంది. -1/a మైనస్ జే ఒమేగా అయిపోతది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు లిమిట్ యాస్ a టెండ్స్ టు 0 ఎల్‌సిఎం తీయండిమా. a స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అయిపోతది. a ప్లస్ జే ఒమేగా ఇంటూ a మైనస్ జే ఒమేగా అంటే a స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అయిపోతది. ఓకే. a మైనస్ జే ఒమేగా ఇంటూ 1 అంటే a మైనస్ జే ఒమేగా అయితది. మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నాను. a ప్లస్ జే ఒమేగా ఇంటూ 1 అంటే a ప్లస్ జే ఒమేగా అయిపోతది. అవునా గదా! రైట్? సో అప్పుడేమైతది చెప్పండి? లిమిట్ యాస్ a టెండ్స్ టు 0 a మైనస్ జే ఒమేగా మైనస్ a మైనస్ జే ఒమేగా డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అయిపోతది. సో ప్లస్ a మైనస్ a క్యాన్సల్. ఓకేనా? అప్పుడేమైతది? లిమిట్ యాస్ a టెండ్స్ టు 0 లిమిట్ యాస్ a టెండ్స్ టు 0 -2j ఒమేగా మైనస్ జే ఒమేగా మైనస్ జే ఒమేగా అంటే -2j ఒమేగా అయితది. డివైడెడ్ బై a స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అయితది. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. a ప్లేస్‌లో గనుక 0 పెడితే ఇదంతా కూడా 0 అయిపోతది. అవునా గదా! ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతది. సో సారీ ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఈ టర్మ్ అంతా కూడా మనకేమైతది? 0 అయిపోతది. అప్పుడు 0 అయిపోయినప్పుడు ఇంకా మిగిలిందేంటి? సో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఆర్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్ ఎస్‌జిఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు సో 0 సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి లిమిట్ మనం ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసినాం కాబట్టి లిమిట్ రాయాల్సిన అవసరం లేదు. -2j ఒమేగా డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్. -2j ఒమేగా డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్ అయితది. ఒక ఒమేగా క్యాన్సల్. అంటే ఇప్పుడు ఏమైతది? -2j డివైడెడ్ బై ఒమేగా అయితది. ఈ మైనస్‌ని నేను కింద డినామినేటర్‌లో రాస్తే నేను ఏ విధంగా రాయొచ్చు? 2j మైనస్‌ని కింద రాస్తే జే స్క్వేర్‌గా రాయకూడదా? రాయొచ్చు కదా! ఎందుకంటే జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి. ఓకే. జే స్క్వేర్ ఇంటూ ఒమేగాగా రాయొచ్చు. సో ఒక జే క్యాన్సిల్ అయిపోతే వాట్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్ 2/j ఒమేగా. ఇది స్టాండర్డ్ ఫార్మ్ అన్నమాట. సో సిగ్నమ్ ఫంక్షన్ ఎస్‌జిఎన్ ఆఫ్ టీ. సో సిగ్నమ్ ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ 2/j ఒమేగా. ఇది స్టాండర్డ్ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? రైట్? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ కూడా కనుక్కుందాం. ఏంటది అంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్. యూనిట్ స్టెప్ ఫంక్షన్ విచ్ ఈస్ u ఆఫ్ t. ఓకే. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఆహ్, మీరు ఇప్పటి వరకు చూసినారంటే వీడియోని మీకు ఇప్పటి వరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ కాన్సెప్ట్ ఆర్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఇన్ ద వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. ఓకేనా? రైట్. సో యూ ఆఫ్ టీకి మనం డైరెక్ట్‌గా కనుక్కోవాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఈస్ డైరెక్ట్ రిలేషన్‌షిప్ బిట్వీన్ సిగ్నమ్ ఫంక్షన్ అండ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. ఏంటది చెప్పండి? సో వాట్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అండ్ సిగ్నమ్ ఫంక్షన్? యూ ఆఫ్ టీ. ఓకే. సో సిగ్నమ్ ఆఫ్ టీ ఈస్ గివెన్ బై -1 + 2 ఇంటూ u ఆఫ్ t. 2 ఇంటూ
ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 కదా ఫర్ పాజిటివ్ వాల్యూస్. యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది తెలుసు కదా మీకు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 2 × 1 అంటే 2, -1 + 2 అంటే 1 అయిపోతది. అవునా కదా? సిగ్నమ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ పాజిటివ్ వాల్యూస్. అదే ఫర్ నెగెటివ్ వాల్యూస్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కదా! అవునా కదా? యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 కదా! కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా 0 అయిపోతది. కాబట్టి సిగ్నమ్ ఫంక్షన్ ఏమైతది? -1 అయితది ఫర్ నెగెటివ్ వాల్యూస్. అర్థమవుతుందా? సో, దిస్ ఈస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ సిగ్నమ్ ఫంక్షన్ అండ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో, సిగ్నమ్ ఆఫ్ టీ కెన్ బి రిటన్ యాస్ -1 + 2 ఇంటూ యూ ఆఫ్ టీ. కాబట్టి అప్పుడు యూ ఆఫ్ టీని నేను ఏ విధంగా రచించాను చెప్పండి. సో, 2 ఇంటూ యూ ఆఫ్ టీ ఈ -1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమైతది? 1 ప్లస్ సిగ్నమ్ ఆఫ్ టీ అయితది. అవునా? సో, యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సిగ్నమ్ ఆఫ్ టీ డివైడెడ్ బై 2 రాయొచ్చా రాయకూడదా? 1 ప్లస్ సిగ్నమ్ ఆఫ్ టీ డివైడెడ్ బై 2 రాయొచ్చు. సో, ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ అంటే 1/2 బయటికి రాయండి. 1/2 బయటికి రాస్తే ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1 ప్లస్ సిగ్నమ్ ఆఫ్ టీగా రాయొచ్చు. అవునా లేదా? సో, 1/2 ఇంటూ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1 ప్లస్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్ ఎస్‌జెన్ ఆఫ్ టీ. ఇలా రాయొచ్చా రాయకూడదా? సో, లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. ఏంటది? ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ 1 అంటే 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా. కావాలంటే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. ఐ హావ్ డిరైవ్డ్ దిస్ ఫార్ములా ఆల్సో. ఓకేనా? సో, 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో, 1/2 ఇంటూ 2π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఇందాకే మనం ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఆఫ్ టీ ఏమొచ్చింది? 2/j ఒమేగా. అవునా కదా? సో, అది ఇక్కడ రాస్తున్నా. 2/j ఒమేగా. సో, ఈ 2 టర్మ్స్‌లో మనకు 2 కామన్‌గా ఉంది కదా! 2 బయటికి తీయండి. సో, బయటికి తీస్తే 2/2 అయిపోతది. 2/2 ఇంటూ 1/j ఒమేగా ప్లస్ π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. సో, 2 క్యాన్సిల్ అయిపోతే సో, ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ ఈస్ గివెన్ బై ద ఫార్ములా 1/j ఒమేగా ప్లస్ π ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా. దిస్ ఈస్ ద ఫార్ములా. స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. అర్థమైందా? సో, యూనిట్ స్టెప్ ఫంక్షన్‌కి మీరు ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కనుక్కోవాలంటే డైరెక్ట్‌గా సిగ్నమ్ ఫంక్షన్ నుంచి రాయొచ్చనమాట. ఓకే. సో, అందుకే ఫస్ట్ సిగ్నమ్ ఫంక్షన్ కనుక్కున్నాం. ఈ 2 రిలేటెడ్ కాబట్టి ఒకే వీడియోలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినామనమాట. అర్థమైందా? సో, ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ సిగ్నమ్ ఫంక్షన్ కనుక్కుంటే యూ ఆఫ్ టీ ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా? సో, ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అనేది కింద నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అక్కడ మీరు జాయిన్ అయిపోండి ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో. అక్కడ నుంచి ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అండ్ ప్రీవియస్ వీడియోస్‌కి సంబంధించిన నోట్స్ అన్నీ కూడా అక్కడే ఉంటుంది. ఓకేనా? రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.